ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ధ్యాన అంశములోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యాన అంశము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఈ మాటలు ప్రభువు ప్రవక్త అయిన హగ్గై ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినవి. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ప్రజలు తమ ఇళ్లను నిర్మించుకున్నారు, కానీ దేవాలయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా పంటలు తగ్గాయి. కష్టపడి సంపాదించినది నిలవలేదు. ఆశీర్వాదం లేకపోయింది. కానీ వారు మనసు మార్చుకొని దేవుని పనిని మొదలుపెట్టినప్పుడు ప్రభు ఒక స్పష్టమైన వాగ్దానం చేశాడు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. బైబిల్లో అనే మాట ఒక మలుపు, టర్నింగ్ పాయింట్గా సూచిస్తుంది. ముందు అవిధేయత, తర్వాత విధేయత, ముందు లోటు, తర్వాత ఆశీర్వాదం. దేవుడు చెబుతున్నాడు, నీవు మారితే నేను కూడా నీ పరిస్థితిని మారుస్తాను అని. ఇది మొదలుకొని సమయం ఎంత ముఖ్యమో ప్రభు చెప్తున్నాడు. నిన్న నుండి కాదు, రేపటి నుండి కాదు, ఈరోజు నుంచి మనుషులు గతాన్ని గుర్తు చేస్తారు, కానీ దేవుడు క్రొత్త ఆరంభం ఇస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రేపటి మీ ఆశీర్వాదానికి పునాది అవుతుంది. ఆశీర్వాదం ఎందుకు ఆగిపోయింది? దేవుని ఆశీర్వాదం ఆగడానికి కారణం ప్రార్థనా జీవితం లేకపోవడం, దేవునికి మొదటి స్థానం ఇవ్వలేకపోవడం, మన స్వార్థమే ముఖ్యమని జీవించడం. కానీ మంచి విషయం ఏమిటంటే దేవుడు శిక్షించడానికి కాదు, నూతనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మన జీవితానికి అన్వయం చేసుకున్నట్లయితే ఈ ఉదయం ప్రభువు మనతో చెబుతున్నాడు, నీవు ప్రార్థన మొదలు పెడితే ఆశీర్వాదం మొదలవుతుంది. నీవు దేవుని చిత్తం వెతికినట్లయితే దారి తెరుచుకుంటుంది. నీవు విశ్వాసంతో అడుగు వేస్తే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు పరిస్థితులను కాదు, నిర్ణయాలను చూస్తాడు. విస్తృత ప్రార్థన. ప్రభువా, మనం ప్రార్థనలో ఏకీభవించుకుందాం. ఇప్పటి వరకు మన జీవితమును ఈ వాక్యం ద్వారా ఫలింపచేయటం వరకు మనం ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు మేము నిన్ను నిర్లక్ష్యం చేసిన చోట్లను మమ్మల్ని క్షమించు. ఈరోజు నుంచే మమ్మల్ని నీవే నడిపించును తండ్రి. మా కుటుంబాల్లో, పనిలో, సేవలో నీ ఆశీర్వాదాలు ఆరంభం ఈరోజు నుంచే కావాలని కోరుతున్నాం. మా ప్రభువును యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మీరు వింటున్న ఈ సందేశం ఒక ఆశీర్వాద సంకేతం. ప్రభు మాట మారదు. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించుదును. ఈరోజు నుంచి మీ జీవితాల్లో ఆశీర్వాదాల ప్రారంభం అవును కాక. ఆమేన్. ఈ సందేశం మీ హృదయాన్ని ఆశీర్వదించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు సువార్తను మీ ద్వారా ప్రకటించండి. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ మరొకసారి అనుగ్రహించాలని దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.